బరువు తగ్గడానికి 2 అద్భుతమైన ఇంజెక్షన్స్ మనకి ఇప్పుడు ఇండియాలో అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకటి విగోవి అయితే ఇంకోటి మాంజోరో. వీటితో బరువు తగ్గటం అనేది చాలా ఎక్కువగా వస్తుందని అందరూ చెప్తున్నారు. కాకపోతే వాటికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొన్ని ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి. కొంత కాస్ట్ ఎక్కువగా ఉంది. అందుకోసమనే ఇంజెక్షన్ కాకుండా టాబ్లెట్ రూపంలో ఏదైనా మెడిసిన్ వస్తే బాగుంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే ఓర్ఫోర్గ్లిప్రాన్ అని ఎలై లిల్లీ వాళ్ళ ఒక మెడిసిన్ క్లినికల్ స్టడీస్లో మంచి రిజల్ట్స్ని చూపించింది. మంచి రిజల్ట్స్ అంటే మరీ మౌంజారో అంత మంచి రిజల్ట్స్ కాదు. 12.4% వెయిట్ లాస్ వచ్చింది దీన్ని వాడినప్పుడు. ఎంతకాలం వాడితే సుమారుగా 72 వారాలు అంటే సంవత్సరంన్నర పాటు వాడితే దీనికి 12.4% వెయిట్ లాస్ వచ్చింది. అంటే 100 కేజీలు ఉండేవాళ్ళు సుమారుగా 88 కేజీల వరకు దీంట్లో తగ్గిపోవచ్చు. ఈ ట్యాబ్లెట్ రోజు ఒక్కసారి వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ 60% మంది కనీసం 10% కన్నా ఎక్కువ బరువు తగ్గారు. 40% మంది అయితే 15% కన్నా ఎక్కువ బరువు తగ్గారు. అది మాత్రమే కాకుండా ఈ ట్యాబ్లెట్ వాడినప్పుడు నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తగ్గటం, అంటే ఓవరాల్గా ట్రైగ్లిజరైడ్స్ తగ్గటం, సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గటం, హెచ్ఎస్సిఆర్పి అని ఉంటుంది, అది కూడా ఆల్మోస్ట్ 47% తగ్గింది. ఇకపోతే ఈ ఓర్ఫోర్గ్లిప్రాన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ మామూలు సైడ్ ఎఫెక్ట్సే. కడుపులో తిప్పినట్టు ఉండటం, డయేరియా కావటం, వామిటింగ్ రావటం ఇలాంటివి మైల్డ్గా అనిపించినాయి. డిస్కంటిన్యూషన్ ఏమైనా చేశారా, ఈ సంవత్సరం పాటు వాడగలిగారా అంటే ఒక 5 నుంచి 10% మంది వాడలేకపోయారు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వలన. దీంతో లివర్కి ఎటువంటి డ్యామేజ్ రాలేదు. సో ఇది డయాబెటీస్ లేని వాళ్ళలో కూడా పనిచేస్తుందని చూపించడానికే ఈ స్టడీ చేశారు. ఈ స్టడీ ప్రధానంగా డయాబెటీస్ లేని వాళ్ళలో ఇచ్చారు. ఇది ఫేజ్ 3 ట్రయల్ అనమాట. అంటే ఇప్పటికిప్పుడే ఓర్ఫోర్గ్లిప్రాన్ మనకి అందుబాటులో ఉంటుంది అని అనుకోకూడదు. ఇప్పుడే దాని స్టడీ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇయర్ ఎండింగ్ కల్లా యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ వస్తే అప్పుడు అమెరికాలో అందుబాటులోకి వస్తుంది. ఒక 6 నెలలు బహుశా తర్వాత ఇండియాలో అందుబాటులోకి రావచ్చు. కాస్ట్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఇది ట్యాబ్లెట్ రూపంగా వేసుకునేది కాబట్టి కొంచెం దీనికి ఇంకా అప్టేక్ ఎక్కువగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అయితే ముందుగా 20% వెయిట్ లాస్ ఉంటుందని అనుకున్న వాళ్ళు చివరికి దాంతో 12.4% మాత్రం వెయిట్ లాస్ ఉంటుందనేది తెలుస్తోంది.